ఇలా మా పాప బాక్స్ అయితే పట్టున్నా. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాత్రి అన్నం మిగిలిపోయిన ఉండే అని గురించి పిల్లలకైతే టిఫిన్ గురించి పులిహోర చేస్తున్నా ఫ్రెండ్. అన్నం అయితే వేస్ట్ చేసుకోలేము కదా మనం. ఇందులో కావాల్సినవి ఉల్లిగడ్డలు, పల్లీలు, నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నా. ఫస్ట్ అయితే నిమ్మకాయ అయితే నేను అన్నంలోనే వండుకుంటున్నా. ఇలాగా మీలో పులిహోర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మనం అన్నం అయితే వేస్ట్ చేసుకోలేము కదా, పిల్లలు లేకున్నా మనమైనా తినవలసిందే. అవునా కాదా ఫ్రెండ్స్, చెప్పండి. మన లేడీస్కి అయితే పొద్దుగాల లేచి నుంచి అయితే సాయంత్రం నిద్ర పోయిందాకా పని. పిల్లలకైతే ఎంత ఆగమాగం ఉంటుందో. పొద్దుగాల లేచి నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళిందాకా మనకైతే అస్సలు రెస్ట్ ఉండదు. ఇలాగా నేనైతే ఇలా తాలు పెట్టుకుంటున్నా. చూడండి, కొద్దిగా నూనె వేసుకున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్, ఇలాగా ఇందులోనే సాల్ట్ కొద్దిగా, ఎందుకంటే కొద్దిగానే వేస్తున్నా, ఎందుకంటే రైస్లో మేము ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటాం, అన్నం వండుతాం అన్నట్టు. కొద్దిగా పసుపు, ఇలా అన్నం వేసుకుంటున్నా. మా పిల్లలకైతే పులిహోర అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. నిమ్మకాయ వేసిండే అయితే ఇంకా చాలా ఇష్టం. నేనైతే అప్పుడప్పుడు రైస్ మిగిలితే నేనైతే పిల్లలకు కూడా మేమైనా ఇలాగ తింటాము. నైట్ అన్నం మిగిలితే వేస్ట్ అయితే చేసుకోము ఫ్రెండ్. కొంతమంది అయితే నైట్ అన్నం అయితే పొద్దుగాల తినరు అన్నట్టు. మేమైతే తింటాము, వేస్ట్ చేయము. ఎందుకంటే మనము కొనుకొచ్చిన వాళ్ళకి తెలుస్తుంది కదా, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకైతే బాగా పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసే. ఎందుకంటే మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము కాబట్టి. ఎప్పుడైనా సరే నైట్ అన్నం మిగిలితే ఇలాగే చేసుకొని తినేస్తాం అన్నట్టు, వేస్ట్ చెయ్యము. ఇలాగా ఓకేనా ఫ్రెండ్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.